హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ మన మంచితనమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా? తన కూతురు పెళ్లికి అవసరమైన 10,000 వరహాలు తన అన్నగారైన రాము వద్ద అప్పు తీసుకుని ఇంటిదారి పట్టాడు సోము. మధ్యదారిలో కొంత అడవి మార్గం, బందిపోట్లు, దొంగల భయం. అయినా తోడెవరు దొరక్కపోవడంతో ఒంటరిగానే బయలుదేరాడు. అకస్మాత్తుగా అతడు భయపడిందంతా జరిగింది. అడవి మధ్యకి రాగానే దొంగలు చుట్టుముట్టి మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు మొత్తం ఇటివ్వు అన్నారు. వెంటనే సోము 10,000 వరహాల మూట విప్పి వారి ముందు పెట్టాడు. అయ్యా, ఓ ఆడపిల్ల కన్యాదానం విరిపించడానికి అప్పుగా తీసుకువెళ్తున్నాను. వీటిని కొల్లగొట్టి ఆ పెళ్లి పాడు చేసేటంత దుర్మార్గులు కాదనుకుంటున్నాను. మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, కాదంటారా? ఈ డబ్బు తీసుకొని నన్ను చంపేయండి. ఆ తర్వాత నా కూతురి జీవితం ఏమైనా నేను చూడబోను అన్నాడు విరక్తిగా. వాళ్ళ మీద సోము మాటలు బాగా పనిచేశాయి. కనీసం ఒక్కడితోనైనా మంచివారి అనిపించుకోవాలని. సరే వెళ్ళు, ఆడపిల్ల పెళ్లి చెడగొట్టేంత దుర్మార్గులం కాదు. ఈ 100 వరహాలు కూడా పట్టుకెళ్ళి అన్నల బహుమతి అని చెల్లాయికి ఇవ్వు అని 100 వరహాలు ఇచ్చారు. తన లౌక్యం పనిచేసినందుకు సంతోషపడుతూ సోము వారిచ్చిన వరహాలు కూడా తీసుకొని ఊరిదారి పట్టాడు. మన మంచితనమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.